రామాపురం అనే ఊరిలో వాణి అనే అమ్మాయి ఉండేది. వాణి ఒక ఐస్ క్రీం బండి పెట్టుకొని ఐస్ క్రీం అమ్ముకుంటూ తన జీవితం సాగిస్తూ ఉండేది. రావాలి బాబు రావాలి, చల్లచల్లని ఐస్ క్రీం రండి, కొనండి, తినండి. వాణి, నీ దగ్గర ఏమేమి ఐస్ క్రీంలు ఉన్నాయి? చాలా ఉన్నాయి అండి. ఒక్కటేంటి, బటర్ స్కాచ్, వెనీలా, స్ట్రాబెర్రీ, మ్యాంగో, బాదం కుల్ఫీ, కోన్, గ్రేప్. మీకు ఏమి కావాలి? నాకు స్ట్రాబెర్రీ ఇవ్వు. ఇదిగోండి, తీసుకోండి. ఎంత వాణి ఈ ఐస్ క్రీం? 20 రూపాయలు అండి. అదేంటి వాణి, పట్నంలో కూలింగ్ రేట్ అని, కరెంటు బిల్లు అని చెప్పి 40 రూపాయలు తీసుకుంటే నువ్వేంటి ఇంత దూరం వచ్చి అమ్ముకుంటూ 20 రూపాయలు తీసుకుంటున్నావు? ఇలా తీసుకుంటే నీకేమీ మిగులుతాయి? ఒక్కొక్క ఐస్ క్రీం అమ్మితే 2-3 రూపాయలు మిగులుతాయి. న్యాయంగా జీవిస్తే చాలు. అడ్డమైన దారులు తొక్కి డబ్బులు సంపాదించాలని నాకు లేదు. ఉన్న దాంట్లోనే బతుకుతాను. నువ్వు చాలా మంచిదానివి, నీకు మంచి జరుగుతుంది. అలా రమ్య వాణి దగ్గర ఐస్ క్రీం తీసుకొని వెళ్ళిపోతుంది. అదే ఊరిలో మల్లమ్మ కూల్ డ్రింక్స్ షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటుంది. మల్లమ్మ, ఒక కూల్ డ్రింక్ ఇవ్వు. ఇదిగోండి, తీసుకోండి. పావని కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆ కూల్ డ్రింక్ రుచి అస్సలు నచ్చదు. బా, ఏంటి మల్లమ్మ, కూల్ డ్రింక్ ఏదోలా ఉంది, అసలు టేస్టే బాగాలేదు. ఏంటి, నువ్వు కూల్ డ్రింక్ మొత్తం తాగేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోవడానికి కూల్ డ్రింక్ బాగాలేదని అబద్ధం చెప్తావా? ఈ కూల్ డ్రింక్ నేనేమైనా తయారు చేశానా ఏంటి? కంపెనీ వాళ్ళు చేస్తారు. నీ ముందే కదా మూత తెరిచాను. మర్యాదగా డబ్బులు ఇవ్వు. మల్లమ్మ అలా అనటంతో చేసేది ఏమీ లేక పావని డబ్బులు ఇచ్చేసి వెళ్తుంది. ఇక సాయంత్రం మల్లమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నకిలీ కూల్ డ్రింక్ చేయడం మొదలు పెడుతుంది. అలా మల్లమ్మ నకిలీ కూల్ డ్రింక్ చేస్తుండగా మల్లమ్మ భర్త చూస్తాడు. ఏమే, ఎందుకే ఇలాంటి పాడు పనులు చేస్తావు? ఇలా నకిలీ కూల్ డ్రింకులు తయారు చేసి ఎందుకు అమ్ముతావు? మనకి డబ్బు బాగానే ఉంది కదా. నువ్వు ఇలా చేయడం వల్ల జనాల ఆరోగ్యం ఏమవుతుంది? రేపు పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగితే మన పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్నది చాలా తప్పే, దయచేసి ఆపవే. ఏంటయ్యా నువ్వు నాకు చెప్పేది? 5 సంవత్సరాల నుండి ఇలాగే అమ్ముతున్నా, ఒకరు కూడా కనిపెట్టలే. అది వారి తెలివి తక్కువతనం. అలాంటి వారిని మోసం చేసినా ఏమీ కాదులే. వారు ఏమీ తెలివి తక్కువవారు కాదు, అమాయకులు అంతే. నువ్వు చెప్పే మాటలు నమ్మే అమాయకులు. నువ్వేమి చెప్పినా నేను వినను, కానీ ఎక్కడి నుండి వెళ్ళిపోయా నువ్వు. భార్య తన మాట లెక్క చేయదని అర్థం చేసుకున్న భర్త అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మల్లమ్మ షాప్ దగ్గరికి పుల్లయ్య అనే వ్యక్తి వస్తాడు. తల్లి, ఒక కూల్ డ్రింక్ ఇవ్వమ్మా. ఇదిగోండి, తీసుకోండి. పుల్లయ్య ఆ కూల్ డ్రింక్ తాగగానే కళ్ళు తిరుగుతాయి. ఉన్నట్టుండి అతనికి ఏదోలా అయిపోతుంది. ఏమమ్మా, ఈ కూల్ డ్రింక్లో ఏం కలిపావు? ఇది తాగగానే కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఏదో నకిలీ కూల్ డ్రింక్లా ఉంది. నేనైతే డబ్బులు ఇవ్వను. మర్యాదగా డబ్బులు ఇచ్చి ఇక్కడి నుండి కదులు. అసలే కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు. నీ మీద ఒక బండరాయి వేసి నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుంటాను. తప్పు చేసిందే కాకుండా నన్నే చంపుతానంటావా? ఇదిగో నీ డబ్బులు నువ్వే తీసుకో. అలా మల్లమ్మకు డబ్బులిచ్చి పుల్లయ్య ఎక్కువ దూరం వెళ్ళలేక ఆయాసపడుతూ ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఐస్ క్రీం అమ్ముకుంటూ వచ్చిన వాణి పుల్లయ్య పరిస్థితి చూసి ఒక ఐస్ క్రీం ఇచ్చి తినమంటుంది. పుల్లయ్య ఐస్ క్రీం తిన్న తర్వాత కొంచెం కుదుట పడతాడు. తల్లి, నీ ఐస్ క్రీం తిన్న తర్వాత నా ఆరోగ్యం కుదుట పడింది. ఇదిగో నీ ఐస్ క్రీం డబ్బులు తీసుకో. నేను డబ్బుల కోసం ఐస్ క్రీం ఇవ్వలేదండి. మీరు దాహం కోసం ఇబ్బంది పడుతున్నారని ఇచ్చాను. ఎదుటివారి బాధల నుండి డబ్బు సంపాదించడం నాకు అలవాటు లేదండి. నీ మంచితనానికి సహాయానికి మెచ్చాను. నీకు ఒక మాయ కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తున్నాను, తీసుకో. అలా పుల్లయ్య తనకు ఉన్న మాయాశక్తుల ద్వారా ఒక పెద్ద మాయ
కూల్ డ్రింక్ బాటిల్ను వానికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాయ కూల్ డ్రింక్ సహాయంతో వాణి కూల్ డ్రింక్ బిజినెస్ పెట్టుకుంటుంది. ఆ కూల్ డ్రింక్ చాలా రుచిగా టేస్టీగా ఉండడంతో అందరూ వాణి దగ్గర కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఉన్నట్టుండి మల్లమ్మ వ్యాపారం పడిపోవడంతో ఎలా అయినా ఆ కూల్ డ్రింక్ బాటిల్ను నాశనం చేయాలని అనుకుంటుంది మల్లమ్మ. రోజు రాత్రి అందరూ పడుకునే సమయంలో మల్లమ్మ ఆ మాయ కూల్ డ్రింక్ బాటిల్ని పగలగొట్టాలని చూస్తుంది. కానీ ఆ మాయ కూల్ డ్రింక్ బాటిల్ శక్తి వలన మల్లమ్మ శిల్పంగా మారిపోతుంది. ఉదయం నిద్రలేచి చూసిన వాణి మల్లమ్మ శిలై ఉండటం చూసి జరిగిందంతా అర్థం చేసుకుంటుంది. వాణి దేవుణ్ణి ప్రార్థించి మల్లమ్మను మనిషిగా మారుస్తుంది. మల్లమ్మ భయంతో పరుగు పెడుతుంది. ఇంకెప్పుడు వాణి షాపు వైపు తిరిగి చూడదు. ప్రతి క్రియేటర్ ఎంతో కష్టపడి వీడియోను తయారు చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేసినట్టయితే మా కష్టాన్ని పంచుకున్న వారు అవుతారు. థ్యాంక్ యూ.